తెలంగాణ వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ నినాదం ఊపందుకుందా? అయితే అవుననే అంటున్నాయి తెలంగాణ రాష్ట్ర స్థానిక వ్యాపార సముదాయాలు. ఇవాళ దుకాణాల బంద్ పిలుపును స్వచ్ఛందంగా పాటించడమే అందుకు నిదర్శనంగా కూడా మారింది. నిన్నటి వరకు సోషల్ మీడియాలో మొదలైన ఈ నినాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోకి వెళ్ళింది. దీంతో పలు జిల్లాల్లో బంద్ కొనసాగుతుంది. మరి గో బ్యాక్ నినాదం నిరసనలు దాటి నిదానంగా ఉద్యమంగా మారనుందా అంటే అనుమానాలు రాక మానలేదు. తెలంగాణలో మార్వాడీలు ముఠాగా ఏర్పడి స్థానిక వ్యాపారస్తుల పొట్ట కొడుతున్నారని, ఎదగనీయడం లేదని, మార్వాడీలు తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని రాజకీయంగా ఒక పెద్ద యుద్ధమే మొదలైంది. అయితే స్థానిక వ్యాపారుల పంతా ఇలాగే కొనసాగితే రాను రాను ఉద్యమంగా మారి ఓ పెద్ద యుద్ధంగా మారే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గోబ్యాక్ నినాదం గత కొన్ని వారాలుగా తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో జరిగిన ఒక చిన్న పార్కింగ్ వివాదం నుంచి ఈ ఉద్యమం ఊపందుకుంది. ఈ సంఘటన ఒక దళిత వ్యక్తిపై కొంతమంది మార్వాడీలు కులం ఆధారిత దూషణలతో దాడి చేసిన ఆరోపణలతో మొదలై ఇప్పుడు స్థానిక వ్యాపారులు, యాక్టివిస్టుల నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ఆగస్టు 22, 2025న ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ OUJAC ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. దీనికి అనేక జిల్లాల్లో స్థానిక వ్యాపార సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ బంద్లో దుకాణాలు మూసివేయబడి దేవరకొండ, యాదాద్రి, నారాయణపేట, జనగామ వంటి ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. సోషల్ మీడియాలో మొదలైన ఈ నినాదం ఇప్పుడు రాజకీయ, సామాజిక, ఆర్థిక కోణాలతో ఒక పెద్ద ఉద్యమంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. స్థానిక వ్యాపారులు, మార్వాడీలు తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని, నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తూ స్థానిక మార్కెట్లను ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉద్యమం రాష్ట్రంలో స్థానికత మరియు ఆర్థిక న్యాయం కోసం ఒక పోరాటంగా రూపాంతరం చెందుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మార్వాడి, గుజరాతీ వ్యాపారులు తెలంగాణలో టెక్స్టైల్స్, బంగారం, డైమండ్స్, కిరాణా షాపులు వంటి వివిధ రంగాల్లో ఆధిపత్యం సాధిస్తున్నారని, దీనివల్ల స్థానిక వ్యాపారులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఆమంగల్, రంగారెడ్డి జిల్లాలో స్థానిక వ్యాపారులు నిరసనలు చేపట్టి మార్వాడీలు 50% నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తున్నారని, స్థానిక వ్యాపారులకు పోటీ ఇవ్వడం కష్టమవుతుందని పేర్కొన్నారు. అదనంగా మార్వాడీలు తెలంగాణ సంస్కృతిని బలహీనపరుస్తూ శ్రీరామనవమి, గణేష్ చతుర్థి, దుర్గా పూజ వంటి ఉత్తర భారతీయ పండుగలను ప్రోత్సహిస్తున్నారని, ఇవి స్థానిక సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు ఆర్థిక సమస్యలతో పాటు సాంస్కృతిక గుర్తింపు గురించిన ఆందోళనను కూడా బయటపెడుతున్నాయి. మార్వాడి గోబ్యాక్ ఉద్యమం రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ ఉద్యమాన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించారు. మార్వాడీలు, గుజరాతీలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా సహకరించారని, వారు సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నారని వాదించారు. ఇలా బీజేపీ నేతలు పలువురు మార్వాడి గోబ్యాక్ నినాదాన్ని వ్యతిరేకించారు. ఉద్యమం రాష్ట్రంలో స్థానికత, ఆర్థిక న్యాయం, సాంస్కృతిక గుర్తింపు గురించిన చర్చలను మరింత తీవ్రతరం చేస్తుందా లేక శాంతియుతంగా సమసిపోతుందా అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.